ఇక పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చెప్తూ అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 ఏళ్ళు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. వయసు మీద పడి అల్జిమెరస్ వచ్చి కానీ కొద్ది మార్చుకోండి నాయకుడిని. 5 ఏళ్లు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏమి నమ్మల. జన్మభూమి కమిటీ చెప్పిందనో చివరి 2 మాసాల్లో 5 ఏళ్లు మోసం చేసి చివరికి మనకిచ్చారు అని. కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం, ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే 58 నెలలు ఒక పథకం కొనసాగితే, ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా 58 మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు 75 ఏళ్ల వయసోడివి కదా, ఈ 75 ఏళ్ల వయసులో నీకు సొంతంగా తెలవాలి కదా. నీకంటే డబ్బులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, ఏసీ గదుల్లో బతుకుతారు. కానీ పేద బిక్కి 60 ఏళ్లకి పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది? సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? పిటిషన్ పెట్టేప్పుడు వాలంటీర్ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబలుకునో, భారతీయ జనతా పార్టీతో లాలుచిపడో వాలంటీర్ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే, పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్లేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే ఎట్లాగా? 58 మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు? ఎవడికొచ్చింది మీలో? ఎందుకు అసలు ఇది ఈ పాపం? ఇవాళ చూడండి, పడిగాపులు పడుతున్నారు, రోడ్ల మీద దేకుతున్నారు, సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు. ఉసురు తగలదా అంటున్నాను. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా? ఎందుకు ఓటేస్తారు? అసలు ఇన్నేళ్లు ఆయన చెప్తావు కదా, నీ 75 ఏళ్ల వయసులో 50 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని అంటావు. ఏ ఒక్క రోజన్నా ముసలాముతకకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను. ఏ రోజన్నా? ఇవాళ ఇన్ని మాటలు, ఇంత ముసలి కన్నీరు కారుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తంతారేమో అని చెప్పని. 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్లని 15 లక్షల పెన్షన్లు తొలగించారు మీరు. ఇది రికార్డు, ఇది గవర్నమెంట్లో.
కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పేపర్లో ఉంది. 15 లక్షల పెన్షన్లు, ముసలా ముత్తగా వితంతువుల పెన్షన్లు. మీ పార్టీకి ఓటే లేదని, ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉందని చెప్పని 2014లో మీరు గెలిచి 15 లక్షల పెన్షన్లు తొలగించారు. ఇది మీ యాటిట్యూడ్, మీ యొక్క ఆలోచన సరళి, మీ మనసు అది. ఇవాళ 58 నెలలు నేరుగా ఇంటికెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్ర కళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్ చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు. ఇవాళ నేను నిమ్మగడ్డ రమేష్, నువ్వు, భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి 2 మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా వీళ్ళకి? ఈ ముసలోళ్ళకి, ముతకోళ్ళకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వితంతువులకి జగన్ మీద ప్రేమ పోద్దా? వాళ్ళకి తెలియదా? 58 మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో, ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఆ ఇబ్బందులు ఎవడ పెట్టాడో వాళ్ళకి తెలీదా? ఈ 2 నెలలు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా? అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది 3000 రూపాయల పెన్షన్ అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు, వీడికి తెలియదని. ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పుపట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఎన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థే మీరు చెప్పినట్టుగా దుర్మార్గమైన వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా, మీరు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోపరుచుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయస్కులైన ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు విషపు మాటలు మాట్లాడినటువంటి మాటలే నిజమైతే